హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యూటిఫుల్ హ్యాండ్స్ రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ 3 ఇంచులు, తర్వాత 2, నెక్స్ట్ 2 అలాగా మొత్తం 4 పెట్టుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇంకా 4 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. 1/2 ఇంచు కన్నా తక్కువగా. చూడడానికి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. 4 లైన్స్ డ్రా చేసుకున్నానండి. స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. డ్రా చేసిన 4 లైన్స్ చాలా బాగుంటాయండి చూడడానికి. సింపుల్ కూడాను, ఏం లేదు ఇందులో. 4 లైన్లు స్టిచ్చింగ్ అయిపోయి ఫస్ట్ 3 తీసుకున్నాను, తర్వాత నెక్స్ట్ 2 తీసుకున్నాను. ఇప్పుడు సగానికి మడత పెట్టుకొని ఆ హ్యాండ్ ఇటువైపు 1 ఇంచు, అటువైపు 1 ఇంచుకి డ్రా చేసుకోవాలండి. 1 ఇంకా లైన్ చేసుకోవడమని. ఆ లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ చేసుకొని ఉంచుకున్నాను. అదిగోండి, చాలా బాగుంటుంది. సీదాగా చేసుకోవాలి. సీదా ఉండేటట్లు చేసుకుంటే ఈ డిజైన్ మనకు కనిపిస్తుంది. 1.5 తీసుకోవాలండి. వేరే క్లాత్ తీసుకొని 1.5 తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలండి. సేపు వచ్చినట్లు చూడండి. నేను కట్ చేస్తాను మోడల్గా. దీన్ని నేను బక్రంపై పెట్టి చేసుకున్నానండి. బక్రాన్ని అలా కట్ చేసుకున్నాను. ఇంకా బక్రాన్ని వేరే క్లాత్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. అప్పుడు హ్యాండ్స్ బాగుంటాయి. కింద థిక్గా వస్తుంది కదా, అందుకోసమని. ఇంకా బక్రాన్ని స్టిచ్చింగ్ ఫస్ట్ చేసుకోవాలండి. క్లాత్ సరిపోలేదు, నేను జాయింట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కొంచెం పైకి వచ్చేటట్లు మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటుంది. వెనక వైపు మనకు కనిపించకుండా ఉంటుంది, లోపల వైపు ఫోల్డింగ్ అయిపోయి. అలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తము. అది మాత్రం షేప్ నీట్గా రావాలండి, చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఆ బక్రాన్ని హ్యాండ్ మీద పెట్టి సీదాగా పెట్టి కుట్టుకోవాలండి. కరెక్ట్గా మధ్యకి రావాలి. ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు తీసుకున్నాం కదా, దాని మధ్యలోకి ఇది వచ్చినట్లు చూసుకోవాలి. బక్రం తిన్నగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది మనకి. అవ్వండి, బక్రాన్ని అలా పెట్టుకొని ఇంకా దానిపైన స్టిచ్చింగ్ అలా చేసుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా చేయాలి. వీడియో పెద్దదైపోతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టిస్తాను. మొత్తం ఇంకా అలా సేపు వచ్చినట్లు కట్ చేసుకొని దాన్ని వెనక వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. వెనక వైపు ఫోల్డ్ చేసుకున్నాను. అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కదా, చూడండి ఎలా వచ్చింది హ్యాండ్ షేపు. చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకున్నాను. చూడండి, తిన్న మధ్యలోకి రావాలి. ఇంకా అదంతా పైకి వచ్చినట్లు ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు తీసుకున్నాం కదా, అది కిందకు వచ్చినట్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో గుండి పెడతాం కదా, ఈ గుండి వచ్చి పై వైపుకి స్టిచ్చింగ్ రావాలి. అప్పుడే మంచి లుక్ వస్తుంది హ్యాండ్కి. ఆ ఫోల్డింగ్స్ స్టిచ్చింగ్ చేసేది కింద వైపుకి రావాలి. ఈ గుండి యాడ్ చేసింది పై వైపుకి రావాలి. చూడండి అలా ఉంటుంది హ్యాండ్. బాయ్ ఫ్రెండ్స్.